హాయ్ ఫ్రెండ్స్, ప్లాంటేషన్ చేస్తుంది కదా. గ్రోయింగ్ అయిన ప్లాంట్ సపరేట్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, బట్ కుదరట్లేదు. సో ఇది తోటకూర వేసినాం కదా. తోటకూర నాకు చిన్న చిన్న ఆకులు వచ్చింది, కొన్ని బూజు వచ్చినాయి, కొన్ని రూట్స్ వచ్చినాయి. ఇదన్నమాట. ఇది రెండు ఆకులు వచ్చినాయి అండ్ ఆల్సో రూట్స్ కూడా వచ్చినాయి. సో చూద్దాం, వీటిని సపరేట్ చేసేసి కుండీలో వేస్తా. సో ఇవి చేద్దాం అనుకున్న నాకు అసలు టైం ఉండట్లేదు. టైం లేక ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, రేపు చేద్దాం అనుకుంటా టైం అంతా అయిపోయింది. టుడే కూడా మధ్యాహ్నం చేద్దాం అనుకున్నా, ఈరోజు చూస్తే ఫుల్ ఎండ కొడుతున్నది. అబ్బా, ఫుల్ ఎండ కొడుతుంది కదా, ఈవినింగ్ చేద్దాంలే అనుకున్నా. చూస్తే ఇప్పుడు చలి పెడుతుంది. ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ టైం ఎంత అవుతుంది, అరౌండ్ 4:30 అట్లా అవుతుంది. ఫుల్ చలి పెడుతుంది. ఓకే, తొందర కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతా. సో డబ్బాలని వారం ముందే హోల్స్ వేసి పెట్టుకున్నా నేను. ఓకే, ఇట్లా హోల్స్ వేసి పెట్టుకున్నా. ఇవేమో బంతి చెట్లు నాటాను. సో దీంట్లో తోటకూర ఫస్ట్ తోటకూర నాటు. ఇది బంతి చెట్లు ఇంత పెద్దగా అయినాయి. సో వీటిని సపరేట్ చేయాలి. ఇందులో ఉంటే ఫాస్ట్గా గ్రో అవ్వట్లే. సో ఒకటొకటి సపరేట్ చేసి నాటేస్తా. సి సో హ్యాపీ టు సీ దిస్. ఎంత పెద్దగా అయింది. ఓకే, ఫస్ట్ ఇది ఫినిష్ చేద్దాం. తోటకూరని తినడం, ఇది చిన్న కరువు వచ్చింది. రెండింటిని ఒక దాంట్లో నాటొచ్చింది కదా. ఓకే, రెండింటిని ఒకే దాంట్లో నాటేసి ఇంతకన్నా దొడ్డు కాడలు ఏం రావు అంటే. ఇవి సపరేట్ చేయాలి కాబట్టి వీటికి కొన్ని వాటర్ పోతుంది. వాటర్ పోసి సపరేట్ చేద్దాం. ఏంటి, గార్లిక్ ట్రై చేసా. గార్లిక్ కూడా ఇగో సి చిన్న చిన్న రూట్స్ వచ్చింది. గార్లిక్ కూడా సపరేట్. ఈ ఒక్క డబ్బాలో 2 ప్లాంట్స్ నాటేస్తా. ఒక దాంట్లో 2 చెట్లు సరిపోతాయి కదా. పత్తి చెట్టు కూడా ఇక్కడ ఉంది. స్మాల్ పత్తి చెట్టు. వావ్, సూపర్ స్మెల్ వస్తుంది. ఎలా
మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు సపరేట్ చేసి ఉంటే బాగుంటుండే. మేము పెద్ద నీరు పోయి ఇది ప్లాంట్ వేస్టేజ్. నేను కంపోస్ట్ ఎరువైపోయింది. నేను అన్ని ఫ్రూట్స్ తొక్కలు, వెజిటబుల్ తొక్కలు అన్ని ఈ దీంట్లో ఒక 2, 3 దాంట్లో నింపి పెట్టినా కదా, అదే అన్నమాట ఇది. సో ఇది ఆల్మోస్ట్ కంపోస్ట్ అయ్యింది. సో అది కొంచెం వేసి నార్మల్ శాండ్, బ్యాగ్ లో ఉన్న శాండ్ కొంచెం మొత్తం వేసేసిన, అది ఇంతింత ఇంతింత యాడ్ చేసి, సో హెల్దీగా ప్లాంట్ హెల్దీ ఉంటుంది. డబ్బలు ఎక్కువ లేవు, ఒక్క దాంట్లో రెండు రెండు వేసేద్దాం. ఇంకెక్కడ సామి సాయి, చాలా లేదు సామి. ఇది ఒక బాక్స్ ఉన్నాయి. ఏవి చేయాలిరా నాయనా? నాలుగు వేసేసుకుంటాం. ఓకే, అయిపోయింది. అన్ని ఒక దాంట్లో పెట్టేసిన సక్సెస్ఫుల్ గా. గార్లిక్ ఒకటి మిగిలిన, యాక్చువల్లీ ఇది గార్లిక్ అవుతుంది అనుకున్నా, బట్ గార్లిక్ ఇలా ఉన్నాను. ఓన్లీ రూట్స్ ముంచాలా మొత్తం ముంచాలా గార్లిక్? ఐ డోంట్, ఓన్లీ రూట్స్ చెప్పి గార్లిక్ కూడా ముంచేద్దాం.
ఓకే ఓకే. ఫినిష్ ఫినిష్. వాటర్ టచ్ లాస్ట్. పాపం ఇది రూట్స్ వచ్చి మురిగిపోయినది, నేను చూడలేదు. బికాస్ ఆఫ్ మై నెగ్లిజెన్స్ మురిగిపోయినాయి. ఇట్స్ ఓకే. రెండన్నా బతుకులు ఉన్నాయి కదా ఇంకా. వాటర్ వాటర్. అయిపోయింది. దీన్ని షిఫ్ట్ చేయాలి అక్కడ. మెంతి మెంతి చెట్లు పెద్దగా అయిపోయినాయి ఆల్మోస్ట్. మాకు తినడానికి కాదు, అట్లీస్ట్ ఏమంటారు కెమికల్ ఫ్రీ మా చిన్నోనికి పెడతా కదా, వాడికి ఫుడ్లో కొంచెం కొంచెం గింత గింత అయితే మస్తు అవుతుంది. వాడికి ఒక 4-5 ఆకులు అలా వేసి మెంతి వేసి పెడతా. మా చిన్నోనికి పెడతా హెల్దీ ఫుడ్ వాడి కోసం అన్నమాట. సో ఇది నిండగా లేదు కదా, దీంట్లో ఇంకొన్ని మెంతులు డైరెక్ట్ వేస్తే వస్తుందంట కదా. సో ఐఎమ్ ఆల్సో పుట్టింగ్ సమ్ మేథీస్ డైరెక్ట్లీ. చూద్దాం ఏది వస్తాయేమో. ఓకే. అండ్ వాటర్. సో అదే అనమాట టుడే ఎపిసోడ్. థ్యాంక్ యూ గాయస్. సో బాయ్ బాయ్. సో బంతిజే ఇంకా ఐ థింక్ విల్ సీ మేబీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు తీస్తున్నా తెలీదు, తీస్తే పెడతా. ఇదంతా క్లీన్ చేసుకోవాలి, అంతా మెస్సీ అయింది. సో నేను కంపోస్టర్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో ఈ బాక్స్లో కూడా ఇది కూడా కంపోస్టే. సో దీంట్లో స్మాల్ మొక్క వచ్చింది, ఐ డోంట్ నో ఏ మొక్కనో. సో ఈ మొక్కని సపరేట్ చేసేసి దీంట్లో వేసేస్తా సపరేట్ చేసి. లాస్ట్ టైం వచ్చిన మొక్కని పట్టించుకోలేదు, కంపోస్ట్లో వచ్చిన మొక్కని చచ్చిపోయింది అది. సో అట్లీస్ట్ ఇదన్నా సేవ్ చేస్తాను. దీన్ని నేను ఇలా పీకే వరకు మొత్తం రూట్స్ తెగిపోయింది గాయస్. చచ్చిపోతుంది ఇది కూడా నాకు తెలిసి. అయ్యో ఏం మొక్కనో ఏమో చూద్దాం. సర్వైవ్ అవుద్దో లేదో. నెక్స్ట్ వీడియోలో కానీ షార్ట్లో కానీ ఇఫ్ ఇది బతుకుంటే చూపిస్తా. ఓకే, బతుకుందో చచ్చిందో చూపిస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో